చాలా సంవత్సరాల క్రితం రక్షకుడు పుట్టక ముందు ఎవరికీ తెలియదు. ఈరోజు బెత్లెహేం అంటే ప్రతి చిన్న వ్యక్తి కూడా బెత్లెహేం గురించి తెలుసు. మరి దేవుని బిడ్డగా మార్చబడినట్టు ప్రతి క్రైస్తవుడికి కూడా బెత్లెహేం గురించి తెలుసండి. అందుకు ఎందుకు జరిగింది అంటే కారణం ఏంటంటే అక్కడ రక్షకుడు జన్మించాడు కాబట్టి. అదేవిధంగా మన హృదయంలో కనుక రక్షకుడు జన్మించినట్లయితే, మన జీవితంలో రక్షకుడు కనుక జన్మించినట్లయితే మనం తప్పకుండా దేవుని దృష్టిలో గొప్పగా ఎంచబడతాము. We will be great in the sight of God. దేవుని దృష్టిలో గొప్పగా ఎంచబడతాం. God will change everything in our lives. మన జీవితంలో దేవుడు అన్నింటినీ మార్చగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు అన్నింటినీ మార్చగలుగుతాడు. మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను చాలా చిన్నవాడిని. మరి చాలా మంది లోకంలో చూసినప్పుడు సమ్ పీపుల్ దే గో టు డిఫరెంట్ ప్లేసెస్ టు సర్చ్ ఫర్ దేర్ ఫేట్. కొంతమంది వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం రకరకాలైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు, వేరే వేరే ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో మన రాతను మార్చేది, మన యొక్క అదృష్టాన్ని మార్చేది, మన ఫేట్ను మార్చేది యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే జీవితంలో యేసు ప్రభు రక్షకుడిగా జన్మిస్తారో, గాడ్ విల్ చేంజ్ దేర్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో దేవుడు అన్నింటినీ మార్చగలుగుతాడు. ఇఫ్ యూ థింక్ అబౌట్ యువర్ ఫేట్, నువ్వు ఒకవేళ కనుక నీ యొక్క రాత అని అనుకున్నట్టయితే, ఇట్స్ ఏ యూజువల్ వర్డ్ ఇన్ ఇండియాలో మామూలుగా మాట్లాడంటే నా రాత ఎలా ఉందండి అని చెప్తా ఉంటారు. చాలాసార్లు అంటూ ఉంటారు కదా, మనం చాలాసార్లు విని ఉంటాం మాట కదా, నా రాత ఎలా ఉంది అని అంటారు. బట్ గాడ్ విల్ చేంజ్ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే నా ఫేట్ ఎలా ఉందండి ఏమని చాలా చెప్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ నో ద రియల్ గాడ్, ద లివింగ్ గాడ్, నీవు కనుక నిజమైన దేవుడిని, సజీవుడైన దేవుడిని కలుసుకున్నట్లయితే యువర్ లివింగ్ గాడ్, యువర్ వండర్ఫుల్ గాడ్ విల్ చేంజ్ యువర్ ఫేట్. నీ యొక్క రాతని నీ అద్భుతమైన దేవుడు మార్చగలుగుతాడు. లైక్ హౌ హీ చేంజ్ ది ఫేట్ ఆఫ్ బెత్లెహేం. బెత్లెహేం యొక్క రాతని దేవుడు ఎలాగ మార్చేశాడో. బెత్లెహేం అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు బెత్లెహేం గురించి ప్రతి ఒక్కరి నోట్లో నాటుతుంది. అలాగే దేవుడు కూడా మన జీవితాన్ని ఆ విధంగా మార్చగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మన జీవితాన్ని మార్చగలుగుతాడు. మీరు ఒకసారి యేసు ప్రభు గురించి ప్రాముఖ్యంగా ఆలోచించిన లూకాసు వార్త 2వ అధ్యాయం చూద్దాం. బుక్ ఆఫ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 2 verse 14. The gospel according to చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రావడానికి ప్రాముఖ్యత కారణం, ద రీజన్ జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యం కారణం ఏంటంటే గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ ఎర్త్ పీస్, గుడ్ విల్ టువర్డ్ మెన్. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భూమి మీద ఉన్న వారికి సమాధానం ఇవ్వట కొరకు, అదేవిధంగా మేలు చేయట కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రాముఖ్యంగా ఇచ్చారు. మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఈ లోకంలో చాలామంది పీస్ ఇస్ సంథింగ్ which cannot be brought and cannot be bought. అంటే సమాధానం అనేది తీసుకురాలేము, దాన్ని మనం కొనలేము. సమాధానాన్ని ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాం? తీసుకురాగలిగితే ఎక్కడికైనా వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. ఒకవేళ సమాధానం కనుక మనకు ఫలానా దేశంలో దొరుకుతుంది అని అనుకున్నట్టయితే మనం ఏదో విధంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ దేశానికి వెళ్ళి సమాధానం తెచ్చుకుంటాం. ఒకవేళ కనుక సమాధానం కొనుక్కోగలిగినట్టయితే మనం డబ్బులు కూర్చుకొని సమాధానం కొనుక్కోగలుగుతాం. సో పీస్ ఇస్ సంథింగ్ దట్ కెనాట్ బి బ్రాట్ అండ్ దట్ కెనాట్ బి బాట్. అంటే సమాధానం తీసుకురాలేము, సమాధానం మనము కొనలేము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు రావడానికి ప్రాముఖ్య కారణం ఏంటంటే ఈ బ్రాట్ ద పీస్ టు దిస్ ఎర్త్. ఈ భూమి మీదకి ఆయన సమాధానం తీసుకుని వచ్చారు. అది ఎటువంటి సమాధానం ఒకసారి మనం ఆలోచించినప్పుడు అది ఎటువంటి సమాధానం అంటే అది నీ యొక్క ఉన్నటువంటి గలిబిలి, మనసులో గలిబిలంతా తొలగించే సమాధానం. చాలామంది సమాధానం వెతుకుంటూ రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ కొద్ది సమయం గడుపుతారు, కొద్ది రోజులు గడుపుతారు, కానీ ఆ సమాధానానికి సంపూర్తి జరగదు. కానీ దేవుడిచ్చే సమాధానం ఎటువంటిదంటే ఆ సమాధానము నీకున్నటువంటి డిస్టర్బెన్స్ అన్ని తొలగిస్తుంది, నీ మనసులో ఉన్న గలిబిని తొలగిస్తుంది, నీ మనసులో ఉన్న ఆందోళన తొలగిస్తుంది, నీ మనసులో ఉన్నటువంటి బాధను తొలగిస్తుంది, నీ మనసులో ఉన్న ఇబ్బందిని తొలగిస్తుంది. సో ద పీస్ ఈజ్ సంథింగ్ దట్ విల్ టేక్ అవే ఎవ్రీ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ని ఆ సమాధానం తొలగిస్తుందండి.
అందుకే యేసు ప్రభు లోకానికి రావడానికి ప్రాముఖ్య కారణం ఏంటంటే మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ద బైబిల్ సేస్ ఇన్ సామ్ చాప్టర్ 29:11, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, ద లార్డ్ విల్ బ్లెస్ హిస్ పీపుల్ విత్ ద పీస్. దేవుడు తన ప్రజలని సమాధానంతో మరి ఆశీర్వదిస్తాడని చెప్పి చదువు ఒకసారి చదవండి. యెహోవా తన ప్రజలకు the Lord will bless his people with the peace. దేవుడు తన ప్రజలకు దేంతో ఆశీర్వదిస్తారట? సమాధానంతో ఆశీర్వదిస్తాడు. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నన్ను డబ్బులతో ఆశీర్వదించాలని, నన్ను ఆరోగ్యంతో ఆశీర్వదించాలని, లేదా నన్ను పిల్లలతో ఆశీర్వదించాలని, లేదా అనేక వస్తువులతో ఆశీర్వదించాలని మనం అడుగుతూ ఉంటాం. కరెక్టే, తప్పేం కాదు, దేవుడిని అడగవచ్చు, తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. God will bless our family, God will bless the work of our hands, God will bless our finances, God will bless our jobs, God will bless our businesses. దేవుడు అన్నిటిని ఆశీర్వదిస్తాడండి. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్, అన్నిటికంటే ఎక్కువగా God will bless his people with his peace. దేవుడు తన పిల్లల్ని దేంతో ఆశీర్వదిస్తాడట? సమాధానంతో ఆశీర్వదిస్తాడట. కాబట్టి యేసు ప్రభు ప్రాముఖ్యంగా లోకానికి రావడానికి కారణం ఏంటంటే, he did not come to just establish a religion. ఒక మతాన్ని స్థాపించడానికి యేసు ప్రభు రాలేదు. He just came to give peace to the people. ప్రజలకి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మరి చాలామంది అనుకుంటవచ్చు, డబ్బులుంటే మనకు సమాధానం ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ కాదండి, చాలామంది డబ్బులు ఉన్న వారు కూడా సమాధానం లేనటువంటి వారుగా చాలామంది ఉన్నారు. మెనీ పీపుల్ థింక్ ద రిచెస్ విల్ బ్రింగ్ పీస్. డబ్బులు మనకి ధనము సమాధానం తీసుకొస్తుంది. We see so many people, rich people in this world are living without peace. ఈ ప్రపంచంలో చాలామంది ధనవంతులు కూడా సమాధానం లేకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడికి తెలిసే విషయం, మనిషికి ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సమాధానం కావాలని తెలుసు. కాబట్టి దేవుడు తన ప్రజల్ని God will bless his people with his peace. దేవుడు తన ప్రజల్ని సమాధానంతో నింపుతానని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చూసినట్టు, the book of Isaiah chapter 26:12. book of Isaiah chapter 26:12. యెహోవా నీవు నాకు స్థిరపరచదు అంటున్నాడు. You will keep him in perfect peace. God will give us the perfect peace. దేవుడు మనకి మరి పరిపూర్ణమైనటువంటి సమాధానం ఇస్తాడు. కేవలము మనకి సమాధానం, ఎటువంటి సమాధానం ఇస్తాడు దేవుడట? పరిపూర్ణమైన సమాధానం. ఒక 2 గంటలు ఉండే సమాధానం కాదు, ఒక పూట ఉండే సమాధానం కాదు, ఒక రోజు ఉండే సమాధానం కాదు, ఒక వారం ఉండే సమాధానం కాదు, ఒక నెల రోజు ఉండే సమాధానం కాదు, ఒక సంవత్సరం పాటు ఉండే సమాధానం కాదు, కానీ ఎల్లప్పుడూ నీతోనే, నీ హృదయంలో ఉండేటువంటి అటువంటి గొప్ప సమాధానంతో, పరిపూర్ణమైన సమాధానంతో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. సో గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ విత్ ద పర్ఫెక్ట్ పీస్. దేవుడు నిన్ను పరిపూర్ణమైన సమాధానంతో దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకే మనకు కావాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, మొట్టమొదటి మన జీవితంలో మనకు కలిగేది ఏంటంటే, we will be disturbed, we will lose our peace. ఏం కాదు, నిజమేనా నేను చెప్పేది? నిజమేనా? మీరు ఏం కోల్పోతారు? మొట్టమొదటిగా సమాధానం కోల్పోతారు. ఒక బాధ కలిగింది, లేకపోతే అనుకోకుండా నష్టం కలిగింది, లేదా నువ్వు అనుకున్నది జరగట్లేదు, అనుకున్నది వెంటనే నువ్వు మిస్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్లీ యూ విల్ లూజ్ యువర్ పీస్. వెంటనే నువ్వు ఏం కోల్పోతావు అంటే నువ్వు సమాధానాన్ని కోల్పోతావు. బట్ గాడ్ ఈస్ టెలింగ్ us tonight, దేవుడి రాత్రి చెప్తున్నాడు, ఐ విల్ బ్లెస్ యూ విత్ ద పీస్. నిన్ను నేను సమాధానం నింపుతాను. గాడ్ ఈస్ సేయింగ్ టునైట్, ఐ విల్ బ్లెస్ యూ విత్ ద పర్ఫెక్ట్ పీస్. నేను నిన్ను పరిపూర్ణమైనటువంటి సమాధానంతో నిన్ను నింపుతాను దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. పరిపూర్ణ సమాధానం. అదేవిధంగా యోహాను సువార్త 14:27 చూద్దాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 14:27. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 14:27. శాంతి నీకు అనుగ్రహించి మూడవదిగా దేవుడు ఏం చెప్తున్నాడు? verse 27, peace I leave with you, my peace I give to you, not as the world gives. అంటే ఈ లోకం ఇచ్చినట్టే సమాధానం కాదు దేవుడు ఇచ్చే సమాధానం.
మొట్టమొదటిగా దేవుడు సమాధానంతో ఆశీర్వదిస్తానంటున్నాడు. రెండవదిగా దేవుడు మనల్ని పరిపూర్ణ సమాధానం ఇస్తానంటున్నాడు. మూడవదిగా లోకం ఇచ్చే సమాధానం లాంటిది కానీ కాదండి. ద పీస్ విచ్ గాడ్ గివ్స్ విల్ నెవర్ బి లైక్ ద పీస్ దట్ ద వరల్డ్ గివ్స్. అంటే లోకం ఇచ్చే సమాధానం లాంటిది కాదు దేవుడు ఇచ్చే సమాధానం. అందుకనే ప్రపంచ ప్రజలు అనుభవించే సమాధానము, దేవుని బిడ్డలు అనుభవించే సమాధానము, అది చాలా రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ ప్రపంచంలో ప్రజలు అనుభవించే సమాధానం కొద్ది సమయం ఉంటుంది. ద పీస్ దట్ వరల్డ్ గివ్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, బట్ ద పీస్ దట్ గాడ్ గివ్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్. దేవుడిచ్చే సమాధానం ఎక్కడి నుంచి వస్తుందండి? నీ హృదయం లోపల నుంచి నీకు వస్తుంది. మరి ప్రపంచం ఇచ్చే సమాధానము బయట నుంచి నీకు వస్తుంది, కాబట్టి బయట నుంచి అది వెళ్ళిపోతుంది. కానీ దేవుడు నీకు ఇచ్చే సమాధానము నీ హృదయంలో ఉంటుంది, నీ హృదయంలో ముద్రించబడుతుంది, నీ హృదయంలో ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ సమాధానం నీ హృదయంలో ఎప్పుడు ఉంటుంది. ఏ సమయమైనా సరే దేవుడు నేను సమాధానంతో నింపుతానని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడండి. మరి లూకా సువార్తలో దేవుడు చెప్తున్న ప్రాముఖ్యత మాట, ఇన్ బుక్ ఆఫ్ లూక్, ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ chapter 2 verse 14 says God wants to give peace to his people. దేవుడు తన ప్రజలకు సమాధానం ఇస్తానంటున్నాడు. రెండవ మాట, God wants to do good to the people. దేవుడు తన ప్రజలకు మరి మేలు చేస్తానంటున్నాడు. ఇంకొక మాట కూడా చెప్తాను సమాధానం నుంచి. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 7. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 7. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నాలుగవదిగా దేవుడు చెప్తున్నాడు, దేవుడిచ్చే సమాధానం ఎలాంటిదంట? సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం. దేవుని సమాధానం ఎలా ఉంటుందట? మన జ్ఞానమునకు మించి దేవుని సమాధానం ఉంటుందట. ఈ లోకంలో మనం పొందుకున్నటువంటి ఈ లోక జ్ఞానం మించి దేవుని సమాధానం ఉంటుందట. కాబట్టి దేవుడు మనకి ఇచ్చే సమాధానం ఎటువంటిదండి? ఇట్ గివ్స్ అవర్ అండర్స్టాండింగ్, నీకు అవగాహన ఇస్తుంది. మరి చూడండి, మీరు చాలాసార్లు మీకు గమనించారు లేదా వ్యక్తిగత జీవితంలో మీరు సమాధానం కోల్పోయిన వెంటనే మీకేం చేయాలో అర్థం కాదు, ఏది తోచదు. అర్థం కదా మనం సమాధానం కోల్పోగానే మనకు ఏం చేయాలో మనకు తోచదు. కానీ దేవుని సమాధానం ఏం చేస్తుందంటే మనం ఏం చేయాలో అప్పుడే మనకి ఆ సమాధానం మనం నడిపిస్తుందని వారికి తెలియజేస్తుంది. అదేవిధంగా దేవుడు మన జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. జీసస్ కేమ్ టు డూ గుడ్ టు ఆల్ ద పీపుల్. దేవుడు యేసు ప్రభు లోకానికి అందరికీ మేలు చేయడానికి లోకంలోకి వచ్చాడు. ద బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తుందంటే when he came to this world, ఈ లోకంలోకి ఆయన వచ్చినప్పుడు he did good to all the people. ఆయన అందరికీ మేలు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. హల్లెలూయా. మనం యేసు ప్రభు యొక్క పరిచర్యను మనం చూసినప్పుడు ఆ పరిచర్యలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు అందరినీ ఆశీర్వదిస్తూ వచ్చాడు. wherever he went he blessed the people. whomever he touched they were blessed. ఎవరినైతే ఆయన తాకాడో వారు ఆశీర్వదింపబడ్డారు. they were blessed, they were healed, they were delivered. వారు ఆశీర్వదింపబడ్డారు, వారు స్వస్థపరచబడ్డారు, విడుదల చేయబడ్డారు. యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు మేలు చేశాడు. హల్లెలూయా. ఆయన అనేక మందికి మేలు చేశాడు. గుడ్డి వారికి మేలు చేశాడు, కుంటి వారికి మేలు చేశాడు, దేవుని పట్టిన వారికి మేలు చేశాడు. అదేవిధంగా రోగగ్రస్తులకు మేలు చేశాడు, ఛాందస్ రోగం ఉన్న వాళ్ళకి మేలు చేశాడు. మరి గరిబీలో ఉన్న వాళ్ళకి సమాధానం అవిశ్వాసులకు సహాయం చేశాడు. మరి యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేక మందికి మేలు చేసినట్టుగా మనకు కనబడుచున్నది. మత్తయి సువార్త 14వ అధ్యాయం ఒకసారి మనం చూసినప్పుడు మాథ్యూ చాప్టర్ 14 verse 14, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు మాథ్యూ చాప్టర్ 14 verse 14, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం. వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. ద మెయిన్ మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యత పన్నెండు మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. మాథ్యూ చాప్టర్ 4 verse 23, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు యేసు ప్రభు చేసినటువంటి గొప్ప మేలు ఏంటంటే ఆయన మరి బోధించుచు సువార్త ప్రకటించుచు మరి రోగులైన వారిని
అనేకమైన బాధపడే వారిని స్వస్థపరిచి వెళ్ళాడు. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసు ప్రభు రోగగ్రస్తుని స్వస్థపరచడానికి, బాధల్లో ఉన్న వారిని విడిపించడానికి, రుగ్మతలో ఉన్న వారిని విడిపించడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 verse 38. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినట్లున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. So the Bible says Jesus came to do good to all the people. బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న వారికి అందరికీ మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. How God anointed Jesus of Nazareth with the Holy Spirit and with power, and who when